కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్న కేశబోయిన నవీన అనే అమ్మాయి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ 7 ఆపరేషన్లు జరిగి అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులు ఈరోజు వారు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా సేకరించిన 50,000 రూపాయల నగదు అలాగే 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించి తమ మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని చాటుకున్నారు. నవీన పరిస్థితిని చూసి గుడ్ ఫ్రెండ్స్ టీం సభ్యులు చలించిపోయారు. ఆమెకు తదుపరి ఆపరేషన్ జరిగే సమయంలో తామంతా అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ సభ్యులతో పాటు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సభ్యులు కొండపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్, రాయుడు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో అమ్మాయి పాపం కేశబోయిన నవీన ఆమె ఆరోగ్యరీత్యా కొంచెం బాగోకపోతే 5 ఆపరేషన్లు అవేయండి ఈ రోజుకి. ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి. ప్రజెంట్ బెడ్ మీద ఉంది. మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత. ఏ ఆడపిల్లైనా మన ఇంట్లో పిల్లలే కదా, కానీ ఆమెకి ఇప్పుడు 6వ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. చూస్తే మా అందరికీ కూడా ఏడుపు ఆగట్లేదు. ఇప్పటి వరకు ఏదో వాసరీసిద్దామని అనుకున్నాం, కానీ మా బావమరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. ఆమె దేని స్థితిలో ఉన్నారో ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు. మా టీం అందరికీ, మా టీం అందరూ సాయశక్తుల మా ఫ్రెండ్స్, మా గుడ్ ఫ్రెండ్స్, అడ్మిన్ మోడరేటర్స్, అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు. ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి. ఈరోజు వారికి 50,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అది అయినా చాలా తక్కువ అనుకోండి. తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరూ కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి. నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని అంటున్నారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు పబ్రిడ్ నాగశేఖరం అండి, గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్ అండి. నేను నవీన అమ్మని నాకు ఎంతో అందరూ నాకు సాయం చేశారు. ఇలా వస్తారని నేను అనుకోలేదు. నాకు చేయి అందించారు. మా పాపకి బ్యాగ్లో కొనుక్కోడానికి అమ్మాయికి ఆపరేషన్ ఆపరేషన్లు అయ్యాయి. ఇప్పుడు 4వ ఆపరేషన్ అయ్యింది. 3 ఆపరేషన్లు అవే, మళ్ళీ 4వ ఆపరేషన్ ఉన్నది. అంతకు ముందు 2 ఆపరేషన్లు చేయించాను, అవి బాగానే ఉన్నాయి. ఈ ఆపరేషన్లో పిల్ల బాగా సార్. ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు, అంటే కేశబోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు పెళ్ళి ఆవిడకి 7 సంవత్సరాలు గడిచిందండి. 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణితి ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి 5 ఆపరేషన్లు జరిగాయండి. వారికి పిల్లలు లేరు. ఆవిడ అయితే డెఫ్ అండ్ డమ్, వాళ్ళ హస్బెండ్ కూడా డెఫ్ అండ్ డమ్. ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్. ఆయన పరిస్థితి కూడా బాగోలేదండి. అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అంటే రోజు 2-3 బ్యాగులు మార్చడం, ఆవిడని తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే పెన్షన్ కూడా సరిపోవట్లేదండి. ఇక్కడ వీళ్ళు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గయ్య చెరువులో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆవిడ ఫోటోలు అవి చెప్పి ఇలా ఉంది పరిస్థితి, ఇది ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడో ఉండడండి. ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు. ఈ రోజు మనకి వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికి వీళ్ళు 100 కార్యక్రమాలు చేశారు. కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక 50,000 రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా కందుకూరు గ్రామం నందు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నూతన రాజగోపురం కలశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం మరియు మహారథోత్సవం శనివారం జరుగుతున్నాయి. ఈ మహా కుంభాభిషేకానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి, వై సీతారామరెడ్డి, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా రాయచూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ శివరాజ్ పటేల్, రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల మరియు వీర తపస్వ వీరభద్ర శివాచార్య మహాస్వాముల వారు, అభినవ మహంత మహాస్వాముల వారు ఈ నూతన రాజగోపురం కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం మరియు మహారథోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించువారు కందుకూరు గ్రామ ప్రజలు మరియు కందుకూరు బెట్టినగౌడ్, కర్ణాటక రాయచూరు జిల్లా గార్లదిన్నె గ్రామం శరణంపగౌడ్ కలిసి వచ్చే భక్తులకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు.
దేవాలయానికి అభివృద్ధికి సహకరించినటువంటి గౌతమ్ బాబు గారు హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మహాప్రసాద వ్యవస్థ కూడా ఇక్కడ ఉంటుంది. పూజ్యులు అయినటువంటి శ్రీ షట్స్థల బ్రహ్మి వీరభద్ర శివాచార్య మహాస్వామి వారు బిచ్చాలి మఠము మరియు శ్రీమన్నిరంజన ప్రణవ స్వరూపి మహంత మహాస్వామి వారు చరణగిరి సంస్థాన మఠం హాల్వి మరియు సోమారపేట హిరేమఠ తాత వాళ్ళు శ్రీ అభినవ రాచోటి వీర శివాచార్య స్వామివారు, అదేవిధంగా నీలగల మఠం స్వామివారు శ్రీ పంచాక్షరి శివయోగి మహాస్వాముల వారు, అదేవిధంగా మంగళవారపేట మహాస్వామి మరిలింగదేవరు మరియు ఇక్కడ పెద్దలు ఇక్కడ చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరూ మేము ఇంతకుముందు చెప్పినటువంటి గౌరవ అతిథులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన రాయచూరు శాసనసభ్యులు శ్రీ శివరాజ్ పాటిల్ గారు, అదేవిధంగా రాయచూరు రూరల్ శాసనసభ్యులు దద్దల బసనగౌడ్ గారు వీరు కూడా విచ్చేస్తున్నారు. భక్తులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మహాప్రసాద వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి సాయంత్రము ఈ ప్రసాద వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు మరి బెటన్గౌడ గారు తెలిపారు. రేపు జరగబోయే కార్యక్రమానికి మరి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి గాల్డినే శరణప్ప గౌడ్ గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యంగా ఆయన ముఖ్య పాత్రగా వహించారని మనకు తెలిసిన సమాచారం. ఇది భానుశ్రీ కర్నూలు ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కోసిగి ప్రాంతంలో ఉన్నటువంటి కందుకూరు గ్రామం శ్రీ రామలింగేశ్వర దేవాలయం ప్రాంగణంలో మనం ప్రస్తుతానికి కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజేఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ జి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, మండే వేసవితాపానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతభత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని, జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించిందని గర్వంగా ఉందని తెలిపారు. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనుబాబు ఈ అసోసియేషన్ తరపున ప్రతి వారం 3 మండలాల్లోనూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామని, ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు. దాహం అవుతూ ఉంటుంది. ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశం చేర్చింది. అంటే మేము జర్నలిస్ట్ లో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగ పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించిన జర్నలిస్టుల్ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి మంచినీళ్ళు మజ్జిగ ఇలాగా అంటే ఎవరికి మంచినీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా మంచినీళ్ళు దొరికేటట్టుగా అనేటువంటి ఒక మంచి ఉద్దేశం. ఈ ఎండకి అనేటువంటిది ఎక్కువగా దాహం అవుతూ ఉంటారు. చాలా మంది వడగాల్పులు కూడా కొడతా ఉంటాయి. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము అందరం కూడా అంటే మా పోలీసు తరఫున కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో మార్కెట్ సెంటర్ లో
ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం. ఎందుకంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా వీరందరూ పాల్గొనడం అనేది ఒక మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము కూడా సామాజిక కార్యకర్తలమే కాబట్టి మేము కూడా వారితో కలిసి మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి ఊతం ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వేసవి అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మార్కెట్ సెంటర్ లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జర్నలిస్టు సోదరులందరూ కలిపి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. భారీ ఎత్తున మజ్జిగ పంపిణీ జరిగింది. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల్లోని కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి పిఠాపురం సర్కిల్ సిఐ గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రావు గారు రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ మిత్రులు అందరం కలిసి ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమానికి మన పిఠాపురం సర్కిల్ సిఐ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి కొండేపూడి శంకర్రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఇదే కార్యక్రమాన్ని మేము 3 మండలాల్లో కొల్లకోలు, కొత్తపల్లి అలాగే ఈ పిఠాపురం మండలాల్లో 3 మండలాల్లో కూడా ప్రతి వారం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక సంకల్పం మేరకు మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వెచ్చించినటువంటి ధనంతో స్వయంగా మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య ఆదేశాలతో కోసిగి, కౌతాలం, మంత్రాలయం మండలాల ప్రజలు ఎంతో సంతోషంగా పేద ప్రజలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్డీటీ సంస్థ పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి సంతోషాన్ని చూడాలని, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడి మన సమాజంలో ఉన్న పేద గొప్ప అనే అంతరాన్ని తగ్గించి సముచితమైన మరియు గౌరవప్రదమైన జీవితాలు చూడాలని డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటీ సంస్థను స్థాపించారు. మన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడి జయంతి ఈ ప్రాంతంలో పెద్దలు జరుపుకునే గొప్ప పండుగ అని గ్రామాల లీడర్స్ ప్రజలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని రీజనల్ డైరెక్టర్ శ్రీమతి సరస్వతి మాట్లాడుతూ డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయం మనకున్న దానిలో కొంత తీసి మనకన్నా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇలాగా అందరూ ఆలోచించి మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని రీజనల్ డైరెక్టర్ సరస్వతి తెలియజేయడం అయింది. అదేవిధంగా ఈ విరాళాలతో తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించడం మరియు చెంచులకు న్యూట్రిషన్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించి భారతీయులు కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడమైంది. అదేవిధంగా ఏరియా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సిడిఎస్ మెంబర్స్, ప్రజలు మరియు ఆర్డీటీ సంస్థ సిబ్బంది, లైబ్రరీ ప్రాజెక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరింత సమాచారం అందజేయడానికి మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహంతో ఆదోని రీజనల్ డైరెక్టర్ పార్వతి మరియు కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య మాట్లాడబోతున్నా. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ను. భానుశ్రీ, మనం ప్రస్తుతానికి ఆర్డీటీ సంస్థ కార్యాలయం నందు మనం ప్రస్తుతానికి ఉన్నాం. అయితే ఈరోజు ఆర్డీటీ స్థాపించినటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమాన్ని కోసిగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మరి విన్సెంట్ ఫెర్రర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా జరుపుకున్నట్లు మనకు సమాచారం అందింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ కార్యాలయంలో ఆదోని రీజనల్ డైరెక్టర్ సరస్వతి గారు ఉన్నారు. మరి ఆమెతో మరి యొక్క విన్సెంట్ ఫెర్రర్ గారు మరి యొక్క పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే అంశాన్ని
ఆదోని రీజనల్ డైరెక్టర్ అయినటువంటి సరస్వతి గారు ఉన్నారు. ఆమెతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సరస్వతి గారు, ఈరోజు విన్సెంట్ ఫెర్రర్ గారి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు సమాచారం. అవును, ఈరోజు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జన్మదిన వేడుకలు ఈ ఆదోని రీజన్ అంతా 607 గ్రామాల్లో మేము పనిచేస్తాము. అన్ని చోట్ల కూడా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో బాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని పాలాభిషేకం కూడా చేసినారు. కొన్ని గ్రామాల్లో హుండీలు తమ పొదుపు చేసుకున్న హుండీలన్నీ కూడా పగలగొట్టుకొని విరాళంగా ఇస్తున్నారు తనకంటే పేదవాళ్ళ కోసము. సో ఈరోజు ప్రజలు ముఖ్యంగా వాళ్లే చైతన్యవంతులుగా వాళ్లే చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ లీడర్లు ర్యాలీ జరుపుకుంటున్నారు. వాళ్ళ కాలనీలో వెళ్ళి స్పందించు, సహాయం అందించు, భారతీయుల కొరకు భారతీయులు అనే కార్యక్రమం ఈరోజు ఫాదర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఇండియా ఫర్ ఇండియా అనే కార్యక్రమం బాగా విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫాదర్ గారు అందరికీ చెప్తారన్నమాట, సొసైటీకి మనం ఏదో ఒకటి సహాయం చేయాలా అని. అదేవిధంగా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉండే వ్యక్తుల్ని ఆదుకోవాలా, సాటి మనిషిగా సహాయం చేయాలా, మనకున్న దాంట్లోనే నిరుపేదలకు సహాయం చేయాలా అని ఒక గొప్ప అంశాన్ని, అంటే మామూలుగా వంశపరంపరంగా తాతలు ముత్తాతలు ఆస్తులు ఇస్తుంటారు, కానీ ఫాదర్ మాకేమిస్తున్నాడంటే సేవ చేసే గుణాన్ని ఇస్తున్నాడు ఆ ఫాదర్ ద్వారా. ఇప్పుడు ఫాదర్ యొక్క పిలుపును అందుకొని ఇది ఇండియా ఫర్ ఇండియా అనేది ఒక ఉద్యమంగా గ్రామాల్లో ఈరోజు బాగా చక్కగా జరుగుతూ ఉంది. చూసి చాలా సంతోషం అవుతుంది. అందరూ కూడా సుమారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కుటుంబాలను బట్టి వాళ్ళకు తోచిన సహాయం అనేది హుండీల ద్వారా ఇస్తున్నారు. సో ఈరోజు రీసెంట్గా ఇప్పుడే 2 గ్రామాలను నేను సందర్శించి వచ్చినాను. ఈ విధంగా చూస్తున్నప్పుడు హుండీల ద్వారా వాళ్ళు ఇచ్చిన విరాళము, అంటే ఇది విరాళము అంటే ఇచ్చే మనసు, అంటే స్పందించే మనసు, ఇతరులకు సహాయం చేసే గుణం అనేది సాటి ప్రజల్లో చూస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్డిటి సంస్థలో నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జన్మదిన వేడుకల్లో విరాళంగా ఇచ్చే వారి ద్వారా ఈ విరాళాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మేడం? ఈ విరాళాన్ని గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎక్కువ, ఇప్పటికీ మాకు 1688 మంది అనాథ పిల్లలు, ఇప్పుడు వాళ్ళని IFI స్టూడెంట్స్ అంటారు, వాళ్ళు చదువు దానికోసం ఖర్చు పెట్టుకున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాంతంలో చెంచులు ఉన్నారు, వాళ్లకు చాలా తక్కువ రక్తహీనతతో ఉన్నారు, అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు, జబ్బులు ఉన్నాయి, ఎక్కువ టీబీ జబ్బులు వచ్చి చనిపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అంటే అలసందలు, పెసలు, రాగ్ గంజి ఇట్లాంటి న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి ఆ డబ్బును ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు రాబో తరంలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఈ డబ్బును వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోసిగి ఏరియా టీం లీడరు కృష్ణయ్య గారు ఉన్నారు. చెప్పండి కృష్ణయ్య గారు, ఈరోజు విన్సెంట్ ఫెర్రర్ గారి పుట్టినరోజులు జరుపుకోవడం జరిగింది, ఏ విధంగా జరుపుకున్నారు? ముఖ్యంగా కౌతాలం, కొసిగి, మంత్రాలయం మండలం ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు అదేవిధంగా ఈరోజు 105వ జయంతి డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారిది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా శ్రీధర్ఘట్ట గ్రామవాసులు శివస్వామి పాదయాత్రకు గత 10 రోజుల నుంచి నందీష్ గౌడ్ నేతృత్వంలో నిత్యం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వీరు కర్ణాటక వాస్తులు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరు మరియు కె నాగలాపురం మధ్యన శివభక్తుల కోసం అన్నదానం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందీష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీశైలం పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఈ మెయిన్ రోడ్ మార్గం నుండి వేల సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తున్నారు కాబట్టి ప్రతి భక్తునికి అన్నదానం అందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మా శ్రీధర్ఘట్ట గ్రామ ప్రజలు దగ్గర 40-50 మంది వరకు అన్నదానం కార్యక్రమం పనుల్లో నిమగ్నమయ్యారని తెలియజేశారు. ನಾವು ಬಳ್ಳಾರಿ ಗ್ರಾಮದ ಸೀದರಗಡ್ಡೆ ಗ್ರಾಮದ ಬಳ್ಳಾರಿ ತಾಲೂಕು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ ನಂದೀಶ್ ಅಂತೇಳಿ ನಾವು ಮಾತಾಡ್ತಿರೋದು. ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು ಸೇರಿ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಲ್ಲು ನಮ್ಮ ಬಂಧು ಬಳಗ ಎಲ್ಲ ಸೇರಿ ಈ ದಾಸೋಹನ ನಡೆಸ್ಕೊಡ್ತಿದ್ದೀವಿ. ಪ್ರತಿ ವರ್ಷ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಇದು 5ನೇ ವರ್ಷ. ಇನ್ನು ಮುಂದೆ ಕೂಡ ಇದೇ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ ಅಂತೇಳಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಹೇಳ್ತಿದ್ದೀವಿ. ಆದರೆ ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದು
ಈ ಜಾಗದಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಂತ ಅನ್ಕೊಂಡಿರೋದು ಯಾಕೆ ಅಂತ ಏನಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಈ ಜನಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳಿ ಮೊದಲಿಂದ ಗೊತ್ತಿತ್ತು, ಹಂಗಾಗಿ ನಾವು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದೀವಿ ಇದನ್ನ. ಓಕೆ. ನೀವು ಈ ಜಾಗದಲ್ಲಿ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾ ಇದ್ರ ಈ ಸಮಯದಲ್ಲಿ, ಆದರೆ ಇದರಿಂದ ನಿಮ್ಗೇನು ಮೇಲಾಗಿದೆ? ನಮಗೆ ಮೇಲಾಗದಂತಲ್ಲ, ಜನಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಆಗ್ತೈತೆ ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು, ನಮ್ಮ ಬಂಧು ಬಳಗ, ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಲ್ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಜನಕ್ಕೆ ಅನುಕೂಲ ಆಗಬೇಕು ಅಂತೇಳಿ ಮಾಡ್ಕೊಡ್ತಿದ್ವಿ. ಇನ್ನು ಎಷ್ಟು ವರ್ಷ ಗಂಟ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡೋಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ರ? ನಮ್ಮ ಕೈಲಾದಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಮ್ಮ ಬಂಧು ಬಳಗ, ನಮ್ಮ ಸರ್ಕಲ್ ಹೆಂಗಿದೆ ನಾವು ಹಂಗೆ ಇದನ್ನ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಮಾಡ್ಕೊಂತಾನೆ ಇರ್ತೀವಿ. ಓಕೆ. ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಸರ್ಕಿಲ್ ನಿಮ್ಮ ಊರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರ, ಇಲ್ಲೆಲ್ಲಿ ಅವರೆಲ್ಲ ಉಚಿತವಾಗಿ ಮಾಡೋಕೆ ಬಂದಿದ್ದಾರೆ ನಿಮ್ಮ ಜೊತೆಗೆ? ಬಂದಿದ್ದಾರೆ, ಅವ್ರ ಜೊತೆಗೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಅವಶ್ಯಕತೆ ಮಾಡ್ತಾರೆ, ಎಲ್ಲ ರೀತಿಲೇ ಸೇವೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನಮಗೆ. అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పితామహులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అని విమర్శించారు. ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నదులలో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతులకు విరుద్ధంగా నదులలో చెరువులను తలపించేలా ఇసుక తవ్వకాలు చేసి 2 యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చిందని, అందులో లోటుపాట్లు ఉంటే విమర్శనాత్మకంగా స్పందిస్తే సరిచేసుకుంటామని, అదుపు తప్పి మాట్లాడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది, అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరపున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది. అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా. ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది, నిర్మాణ రంగం జరుగుతూ ఉంది, కూలీలకి పని కలుగుతూ ఉంది. గత 6 నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. గతంలో ట్రాక్టర్ 1500 రూపాయలకి ఈనాడు దొరుకుతూ ఉంది. గతంలో 2500, 3000 రూపాయలు పెడితే కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవటం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి. దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయడం జరుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను, ఆయనకి నేను సాటి రాను. ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్, ఒక పిహెచ్డి చేశారనుకోవాలి. ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏదో అవినీతి జరిగినా ఆయన అధ్యుడు. అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత ఇసుక పేరుతో ఈనాడు అక్కడ పేద ప్రజలకు అందుతూ ఉంది, ఇట్లా పట్టుకెళ్తున్నారు, ప్రజలందరికీ అందుతూ ఉంది. ఎవరైనా అవసరమైతే లారీకి లోడ్ చేసుకుని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మందు తాగి ఉండాలని. అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి, అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు జొన్నాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు, వాస్తవం. అది అక్రమ నిల్వలు ఉన్నాయి, అక్కడ అక్రమ కొండల్లా పేరుకుపోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నాడు. ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటది? ఎవరో ప్రజలు పట్టుకెళ్ళడానికి పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు. ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.
మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లుకొని ఏదో పాపం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు. వాటి విషయంలో ఇక్కడికైనా అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణ చంద్రబాబు నాయుడు నిద్రలు వేశారు కాబట్టి ఇసుక ఫ్రీ చేసుకొచ్చింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది. ఇవాళ ప్రతి ఊళ్ళోనూ రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం, గుంతలు లేని రహదారులు తీసుకొస్తా ఉన్నాం. లేదా ఎక్కడికైనా పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు, లేదా సిలిండర్లు ఇచ్చారు, లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరిపత్తి వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది అంటున్నారు. మరి మీకు కళ్ళకి అవేమీ కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. లేదా ఆనాడు మీ నాయకుడు పబ్జీ ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు, పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరల కృషి చేస్తూ ఉన్నాడు. అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా సత్యానందరావు ఎక్కడో ఆత్రేయపురంలో కోడి పెళ్లి చూపుడాడు, కోడి పుంజులకు పెళ్లి చూపుడాడు. నాకు అర్థం కాలేదు అసలు ఎది విషయం. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని, పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటీ అనే కథనాలు ప్రచురించబడిందని పేపర్లు చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు 40 లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు, ఛానల్లో వచ్చినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒకవైపున ఇసుక దోపిడీని అరికడదామని చెప్పి రెండో వైపున ఈ ప్రజలను దోచుకు తినండి అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు, కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన, టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టలపై నించొని చంద్రబాబు ఇకనైనా నిద్ర లేవాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, చిర్ల అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గరికి మేము కూడా వెళ్తాం. మరి ఆ గుట్ట దగ్గర మరి అది రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి. మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అశ్లీల నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము వీళ్ళని అరెస్ట్ చేసాం, ఈ రకంగా నృత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామని చూపించారు. మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లోనే ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టలను ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. రెండోది మరి 300 లేబర్ తీసుకుంటుంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మీద దోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడీ మైన్స్ మరి గతంలో ఫైన్ వేసేవారు. మరి ఇక్కడ అక్రమంగా మరి పెట్టినటువంటి స్టాక్స్ ఈ జొన్నాడ ఇంకా ఇతర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల అక్రమంగా పెట్టి కూటమి నాయకులు దోచుకుంటూ ఉన్నారు. అవి మీరు ఎప్పుడు సీజ్ చేస్తారు? మరి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి అయ్యి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మనం చూస్తున్న గుట్టలు అయ్యి ఉండొచ్చు, అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని మాట చెప్తున్నారు. మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అలాగే డిఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద మీ స్పందన ఏమిటి? మరి ఒకవైపున అశ్లీల నృత్యాలు వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా, మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యథావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి, ఒకవైపున ఇసుక మాఫియాలు అరికడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలకి ఇదిగో గతంలో మన మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు. మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లో వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడీ మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అంచేత ఇది 20 లారీలకి 300 లారీలు పెట్టారు. ఇక్కడ 300 లారీలు పెట్టి మరి ఒకరోజు 2 రోజుల్లోనే అప్పుడు అందులో 250 లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు.
మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకాడుతున్నారని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు. మరి నిద్రపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మీరు వచ్చి వల్ల మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా రండి, మీరు ఈ గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి. మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు పేరున చూపించే కార్యక్రమం మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద తక్షణమే మరి అధికారులు వీరు స్పందించాలి. లేని ఎడల కోర్టులో కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్నీ కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల యొక్క బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కొంత టైం ఇచ్చని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది. సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుకలు మీకు తెలుసు. ఏదైతే వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం, అలాగే యూజర్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం, ఇట్లా కూటమి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిలదీస్తున్నారు. తప్పనిసరిగా వీటి మీద మరి ఒక 10-15 రోజుల తర్వాత మరి మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేర మేము కూడా ఉద్యమాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్నింటి మీద అధికారులు స్పందించాలి, లేదా కోర్టుకు వెళ్తాం, కోర్టులో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆదేశిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అన్నదమ్ముల యొక్క ఈ యొక్క పంపకాలు, ఆస్తి పంపకాలు ఏంటో తేలాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే, మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. మాకు అభ్యంతరం లేదు. ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నాడ గ్రామంలో పాపం ఎంతోమంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులు అయితే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. వారు కష్టపడుతున్నారు. వారి కష్టం ఎవరి శ్రమ దోపిడీ కాకూడదు. వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులకు గురిచేసి వారికి కేవలం 300 రూపాయలు ఇచ్చి 600 రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 600 మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తేల్చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ మరి